దేవుని సన్నిధిలో సమకూర్చబడినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ గ్రామస్తులకి, అలాగే ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలకి కూడా నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కృప తోడయుండును గాక. దేవుని యొక్క వాత్సల్యము, దేవుని యొక్క ప్రేమ, కనికరం మన ఎడల దేవుడు కుమ్మరింప చేయును గాక. ఈ అంత్య దినాల్లో దేవునికి బలమైనటువంటి సాధనాలు కావాలి, దేవుని చేతిలో వాడబడే పనిముట్లు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. సిద్ధపడండి. యేసునామములో మీరు దేవుని చేతిలో వాడబడే పాత్రలని మీరు సిద్ధపడగలిగితే నా దేవుడు మిమ్మల్ని వాడుకొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని పాత్రలని దేవుడు ఘనమైన పాత్రగా, కొన్ని పాత్రలకి దేవుడు ఘనహీనమైన పాత్రలుగా చేశాడు. కానీ ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఘనమైన పాత్ర అయినా ఘనహీనమైన పాత్ర అయినా దేవుని ఖచ్చితంగా అందుబాటులో ఉన్న వారికి ఎలాగైతే పని బాధ్యత అప్పగిస్తూ ఉంటామో, ఖచ్చితంగా దేవుడు కూడా దేవునికి ఎవరైతే సమీపంగా ఉంటారో, దేవుడికి ఎవరైతే అతి దగ్గరగా ఉంటారో వారి ఎడల, వారి ద్వారా దేవుడు ప్రజల మేలు కొరకు వారిని వాడుకోవాలని దేవుడు ఇష్టపడతాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారి సేవా జీవితంలో ఆయనతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన్ని వెంబడించేవారు చాలామంది ఉన్నారు. రహస్యంగా వెంబడించిన వారు ఉన్నారు, బహిరంగంగా వెంబడించిన వారు ఉన్నారు. దేవుణ్ణి, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనతో ఉన్నవారు ఉన్నారు, ఆయనకంటే దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో వాడుకోవడం ప్రారంభించాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం మాత్రం దేవునికి సమీపంగా ఉంటే చాలండి, దేవుడు మనల్ని బలమైన పాత్రలుగా దేవుడు వాడుకొనును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేనని చెప్తారా ఒకసారి? మంచిది, చాలా సంతోషం మీ మధ్యలో ఉండడానికి. మరొక ఈ సమయాన్ని దేవుడు నాకు కూడా అనుగ్రహించినందుకు, అలాగే అమ్మగారు, నాన్నగారు, కొంతమంది సహోదరులు రావడం చాలా సంతోషం. నేను ఆశ్చర్యపడిపోయాను. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఇంటికాడ నుంచి బయలుదేరినప్పుడు నా మేనగోడలో నన్ను అడిగిద్ది, ఏంటి అని అంటే, ఎక్కడికి వెళ్తున్నాం మావయ్య అని అడిగిద్ది. నేనేం చెప్తాను, అమ్మా ప్రార్థనకి వెళ్తాను, ప్రేయర్కి మీటింగ్కి వెళ్తానమ్మా అంట. ఎక్కడా అంటది, పలానా ప్రాంతంలో. ఎవరు రావట్లేదు ఏంటి నీతో అంటది. నేను ఒకటే మాట అంటాను, నాతో ఎవరో మనుషులు ఉంటారమ్మా, దేవుని దూతలు ఉంటారా అంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పింగిల వెంకయ్య గారు సంథింగ్ ఎవరో అండి, అపోస్తులు. ఆయనంట ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మొట్టమొదటగా సేవ ప్రారంభించబడి పెద్ద ఆడిటోరియం తీసుకొని మీటింగ్ పెట్టారంట. మీటింగ్ పెడితే ఆయన మాత్రం స్టేజీ మీద ఉన్నాడంట. ఇంకా సభలో ఈ సభ ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగింది. కొంతకాలం అయిన తర్వాత ఒక నెల రోజులు పోయిన తర్వాత ఆత్మీయ తండ్రి గారి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి చెప్తా ఉన్నాడంట, ఎరా మొన్న నువ్వు మరి మీటింగ్ పెట్టావు కదా, నీ మీటింగ్ ఎంతమంది వచ్చారు, ఎంత బాగా జరిగిందంటే ఆయన అన్నారంట, అయ్యగారు అసలు బాగా జరిగిందండి, అసలు మనుషులు ఎవరు రాలేదండి నా మీటింగ్కి, కానీ ఎవరు వచ్చారంటే దేవుని దూతలు వచ్చారండి అన్నాడంట. హల్లెలూయా. ఈ రాత్రి నేను ఈరోజు వస్తూ ఉంటే బండి మీద నేను అనుకుంటా ఉన్నాను, ప్రభువా నీ చిత్తంలో, నీ ఏర్పాట్లో ఉన్నవారు దేవ నీ సన్నిధిలోనికి వచ్చి రావాలి. ఎలాంటి ప్రతికూలమైన వర్షమైనా, ఎండైనా, ఒక్కపోతైనా, ఎవరైనా నీ చిత్తంలో ఉన్నవారిని మాత్రం దేవ నీ సన్నిధిలో నిలబెట్టని ప్రార్థన చేసుకుంటూ వచ్చా. ఖచ్చితంగా నేను నా ఆశని దేవుడు తృప్తిపరిచాడు. ఆయన ఎన్నికలో ఉన్నవారిని మాత్రం నడిపించుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను నమ్ముతానండి, ధనం ఉన్నవాడు సేవ చేయలేడు, కానీ దర్శనం ఉన్నవాడు మాత్రం దునియా మొత్తం తిరిగి సేవ చేయగలడు. ఏం చెప్పాను? ధనం ఉన్నవాడు సేవ చేయలేడు, ధనం ఉన్నవాడు పరిచర్య చేయలేడు, ధనం ఉన్నవాళ్ళు ఇక ఏది పడితే అది చేయలేరు, దేవుని కోసం తెగించి చేయలేరు. కానీ దర్శనం ఉన్నవాడు మాత్రం ఎక్కడికైనా తెగించి వెళ్ళగలడు, ఒక్కడైనా నిలబడి దేవుని పని చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వచ్చేటప్పుడు ఎంతమంది వచ్చారండి? కొన్ని కోట్ల దూతలు వచ్చినాయి ఆయనతో పాటు. ఆయన ఒక్కడే వచ్చాడు. ఆమేనని చెప్పండి. ఆయన ఒక్కడే వచ్చి భూమికి కావలసినటువంటి పరిశుద్ధత అంతని, ఈ భూమికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, విడుదలని, స్వస్థతని, అభిషేకాన్ని ఆయన ఒక్కడే తీసుకొచ్చాడు. ఆమేనని చెప్పండి. యేసునామమున నేను నమ్ముతున్నాను, దేశంలో నమ్మకమైన వాడు ఒక్క నిలబడితే చాలు, ఆ దేశానికి దేవుడు క్షేమాన్ని ఇస్తాడు. హల్లెలూయా. బండ సందుల్లో నిలబడి పావురం వలె మనం నిలబడగలిగితే, బండ సందుల్లో నిలబడి దేవుని పనిని చేసేవారుగా మనం నిలబడితే ఖచ్చితంగా దేవుడు మన ద్వారా ఘనమైన బలమైన పరిచర్య జరిగించునుగాక.
అస్సలు బెదరకండి, ఏదైనా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఎంత ఘనత ఎవరికి వస్తుందో చెప్పండి. ఏసీలో ఉండడం బాగా, ఏసీలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం, మంచిగా రేకుల షెడ్లో ఉండడానికి, మా మా ఇక డాబాలో ఉండడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఎంత ఇలా ప్రతికూలతలో కూడా దేవుని ఆరాధించడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి? స్తోత్రం కలుగును గాక. కానీ ఇష్టపడిన వాళ్ళే నిజమైన క్రైస్తవులు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. ఏది ఏమైనా సరే దేవుని మాట ఈ రాత్రి మన కొరకు విడుదల చేయును గాక. ప్రతి ఆటంకం యేసు నామములో ఆగిపోవును గాక. ప్రతి ఆటంకం యేసు నామములో ఆగిపోవును గాక. ప్రతి ఇబ్బంది తొలగిపోవును గాక. యేసు నామములో ఈ రాత్రి తన హస్తాన్ని దేవుడి ప్రాంతం మీద తీసుకొచ్చును గాక. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం అని చెల్లిద్దాం. హల్లెలూయా. సాతాను గడికి వాడికి అసలు బుర్ర లేదండి, వాడికి అసలు తెలివే లేదు అసలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు ఎంతగా ఇబ్బంది పెడతాడో క్రైస్తవులు అంతగా విజృంభిస్తారు. ఆమేనని చెప్పండి. వాడి అంతగా ఆటంకపరచాలనుకుంటాడో అంతగా దేవుడే దిగి వచ్చి కార్యాలు చేస్తాడు. అప్పుడు దాకా దేవుడు ఏదో నా కొడుకు నా కూతురు కష్టపడుతుందని వదిలేస్తాడు. కానీ అపవాదిగాడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో దేవుని శక్తి కార్యాలు మాత్రం విపరీతం అయిపోతాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. యోబు జీవితంలో అప్పుడు దాకా అసలు అంతగా ఏ ప్రమేయం లేదు. కానీ ఎప్పుడైతే సాతానుగాడు జోక్యం చేసుకోవడం ప్రారంభించాడో, యోబుని ఎంత చిత్రహింసలు పెట్టాడో అంతకి రెండింతల దీవెన నా దేవుడు యోబుకి అనుగ్రహించాడు. హల్లెలూయా. యేసు నామములో మన శ్రమలో, మన ఇబ్బందులో, మన కష్టంలోనే నా దేవుడు మనకి సహాయకుడిగా నిలబడును గాక. ఎబెనేజర్గా నా దేవుడు నిలబడును గాక. దేవుడే మన కొరకు నూతన ద్వారాలు తెరుచును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి విశ్వాసంతో కూర్చోండి. విశ్వసించిన వారు కలవరపడరంట, అయ్యి బాబోయ్ నాయన అనరంట. మరి ఎంతమంది అనుకుంటే కూర్చుంటారో చూద్దాం. స్తోత్రం కలుగును గాక. వర్షం ఆగిపోయిందండి, గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ దేవుని ఆరాధించకుండా ఆపడానికి అపవాదికుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. చూడండి, నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు సాయంత్రం వరకు ఏదీ లేదు. కానీ ఈ రోజు సాయంత్రం మాత్రం ఇప్పుడే వర్షం పడుతుంది. స్తోత్రం. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. రండి దేవుని వాక్యాలను కలుద్దాం. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను యవనస్తుల కొరకు రాసినటువంటి ఆ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటని 19వ అధ్యాయం 21వ వచనాన్ని ఓసారి మనం చదువుదాం. రెండొకసారి. నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మరలా చదువుతారా మాట ఒకసారి? నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమగును. ఈ మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో అర్థమయ్యే రీతిలో బోధన చేయును గాక. హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి మనల్ని బలపరిచి ఈ మాట ద్వారా మనల్ని ఉత్తేజింపచేసి ఉజ్జీవింపచేయును గాక. హల్లెలూయా. చూడండి, ఇక దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినండి. ఇక్కడ మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను, అతని తల్లిదండ్రులు దావీదు, బత్షెబ. వాళ్ళు ప్రేమించి వాళ్ళు కన్నినటువంటి కుమారుడే సొలొమోను. వాళ్ళిద్దరూ మంచిగా ప్రేమించి పెట్టుకున్న పేరు ఏంటంటే సొలొమోను. కానీ ఇదే సొలొమోనికి దేవుడు పెట్టిన పేరు మరొకటి ఉంది, అది యెదిద్య. స్తోత్రం కలుగును గాక. యెహోవాకు ప్రియమైన వాడు. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. ఆ దేవునికి ప్రియమైన వాడు, దేవుడే ఇష్టపడినటువంటి ఒక వ్యక్తి, దేవుణ్ణి మనసారా ప్రేమించిన వాడు దావీదు, ఆరాధికుని యొక్క కుమారుడు. ఇక ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకి రాజు. యవన కాలంలోనే ఎన్నో అద్భుతాలు, చిన్నతనంలోనే దేవుని యొక్క జ్ఞానం ద్వారా రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి ఇంత గొప్ప సొలొమోను తన ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టుతాయంట, యెహోవా యొక్క తీర్మానమే స్థిరమగును. స్తోత్రం కలుగును గాక. ఇలా చెప్పండి, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు అనండి ఒకసారి. నరులు అంటే ఎవరు? ముక్కు, నోరు, కళ్ళు, అర్థం అవుతుందా? కాళ్ళు, చేతులు, జుట్టు, పొడవు, హైట్, వెడల్పు, బరువు ఉంటాం చూడండి, మనమే. స్తోత్రం కలుగును గాక. మాట్లాడగలుగుతాం, చూడగలుగుతాం, స్పర్శను తెలుసుకుంటాం చూడండి, మనమే నరులు. ఈ నరులు హృదయంలో అంట
అనేకమైన ఆలోచనలు పడుతుంటాయి. అవి మంచివే కానీ, చెడ్డవే కానీ, పనికొచ్చేవే కానీ, పనికి రానివే కానీ, అది అది సంతోషకరమైనది కానీ, హేయకరమైనది కానీ, ఏవైనా సరే నరుని హృదయంలో ఆలోచనలు, ఎన్ని ఆలోచనలు అండి. అందుకే నేను చదువుకునేటప్పుడు నాకు ఒక ఎకనామిక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది. ఎకనామిక్స్ అని ఐ థింక్ ఎకనామిక్స్. అందులో ఇలా ఉంటుంది అన్నమాట. మానవుడంట కోరికల పుట్ట. ఏంటంటే చెప్పండి, మానవులు కోరికల పుట్ట. స్తోత్రం కలుగును గాక. అంటే మనుషుడు పుట్టిన కాడ నుంచి ప్రతిరోజు ప్రతి దానికి ఆశలు, కోరికలు ఉంటాయి. పుట్టిన తర్వాత వాళ్ళు ఎలా పెరిగిన తర్వాత వాళ్ళని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి అనే ఆలోచన, ఆ చదివిన తర్వాత నెక్స్ట్ 10th క్లాస్లో ఏం సాధించాలి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, తర్వాత డిగ్రీనా లేదా బీటెక్ ఏం చేయాలని చెప్పి అనేక ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఒకవేళ చదువు అయిపోయిన తర్వాత ఏ ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగం కూడా వచ్చేసిన తర్వాత ఏ పిల్లని వివాహం చేసుకోవాలి, ఏ పిల్లని వివాహం చేసుకోవాలి, ఇక ఉద్యోగం పెళ్ళి అయిపోయిన తర్వాత ఏ ఇల్లు కట్టుకోవాలి, ఏ ఊర్లో ఉండాలి, ఏం తినాలి, ఎటు వెళ్ళాలి అని చెప్పి రకరకాలైన ఆలోచనలు ఉంటాయి. స్తోత్రం కలుగును గాక. కానీ మనుషుడికి ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే యెహోవా తీర్మానమే స్థిరపరుస్తుందంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకుంటాం, నేను ఇక్కడ ఉండాలి, నేను అది చేయాలి, నేను ఇది చేయాలి, నేను అటు వెళ్ళిపోవాలి, ఇటు వెళ్ళిపోవాలి ఉంటాం. ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మీలో చాలా మంది అనుకుని ఉండొచ్చు, మందిరానికి వెళ్దామా వద్దులే అనుకుని ఉండొచ్చు, లేదు ఆగిపోదామా వెళ్దామా అని ఆలోచించవచ్చు. కానీ దేవుడే తన ఆలోచన ప్రకారం మనందరినీ దేవుడు తన సన్నిధిలోనికి సమకూర్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చెప్తాను నేనండి, ఒక ప్రయాణాన్ని మన ఆలోచన ప్రక్కన పెట్టి ఒక ప్రయాణాన్ని దేవుడు ఆపాడు అని అంటే అది ఏదో కీడుకి నడిపించబోతున్నాడు అని అర్థం. స్తోత్రం కలుగును గాక. ఏదో కీడు జరగవలసిన ప్రయాణాన్ని ఆపి దేవుని సన్నిధిలో నడిపిస్తాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. నిశ్చయంగా నేను నమ్ముతాను, మన మార్గములు వంటివి కాదు ఆయన మార్గాలు, మన ఆలోచనలు వంటివి కాదు ఆయన ఆలోచనలు, మన తీరు వంటిది కాదు ఆయన తీరు. స్తోత్రం కలుగును గాక. ఆయన స్పెషల్ అంతే. ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి. ఒక మాట చెప్తాను నేనండి, ఒక రైతు ఉన్నాడండి. ఆ రైతు ఒక మొక్కను నాటాడు అనుకోండి, ఆ మొక్కను నాటేసి దాన్ని ఇంకా విచ్చలవిడిగా స్వతంత్రంగా వదిలేస్తాడా చెప్పండి? ఆ మొక్కను నాటి ఏం చేస్తాడు, దానికి చుట్టూరు ఒక కందకం తీసి ప్రతిరోజు నీళ్లు పోస్తాడు. ఒకవేళ బలహీనం అయితే దానికి ఎరువు వేస్తాడు. దానికి ఏమన్నా ఆ చెట్టుకి ఆ మొక్కకి ఏమన్నా పురుగులు పట్టినాయి అనుకోండి, దానికి మందు కొడతాడు. అది ఫలాలు ఇచ్చి నీడనిచ్చి ఫలాలు ఇచ్చేంత వరకు కూడా సంరక్షిస్తాడు రైతు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఈ లోకంలో ఉన్నటువంటి మొక్కని చెట్టుగా చేసి మంచి ఫలాలను తీసుకునే రైతుకే అంత సంరక్షిస్తే, మనల్ని పుట్టించిన వాడు మనల్ని అంతకన్నా శ్రేష్టమైన పద్ధతుల్లో దేవుడు సంరక్షిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, మనకి నీరు పోయకుండా దేవుడు మర్చిపోడండి. మనకి ఏ సమయానికి ఏది కావాలో, ఏ రోజుకి ఏం కావాలో, ఏ పూటకి ఏది కావాలో సమస్తం దేవుడికి తెలుసు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. సమస్తమును తెలిసినవాడు. అందుకే నరుని హృదయంలో అనేక ఆలోచనలు పుడతాయి. నేను అది చేయాలి, అటు వెళ్ళిపోవాలి, ఇటు వెళ్ళిపోవాలి, అది చేయాలి, ఇది చేయాలని అనేక ఆలోచనలు పుడతాయి అంట. కానీ యెహోవా తీర్మానం అనేది ఒకటే ఉంటుంది, అదే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. ఆమేనని చెప్పండి. ఇంగ్లీష్లో ఇలా ఉందండి, దేవుని కార్యాలంట అన్చేంజబుల్. అంటే ఆయన ఆలోచనల్ని అసలు మనం చేంజ్ చేయలేము ఇంకా. హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటా ఉంటాం, ఏంటి, మనం కొన్ని ఆలోచనలు పెట్టేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు ఇష్టమైన ఈ ఆలోచన, నా ఆలోచన ప్రకారమే నువ్వు చెయ్యయ్యా, నేను ఈ చదువుకుంటాకి వెళ్ళిపోతున్నానయ్యా, ఈ చదువే నీ చిత్తమని నేను నమ్ముతున్నానయ్యా, నువ్వే ఇది చెయ్యయ్యా, నేను ఈ ఉద్యోగంలో నేను వెళ్ళిపోతున్నానయ్యా, ఇది నీ చిత్తమని నేను నమ్ముతున్నానయ్యా అని చెప్పి వెళ్ళిపోతాను. కానీ దేవుడు ఏమన్నాడంటే, నీ హృదయంలో ఎన్ని పుట్టినా సరే యెహోవా తీర్మానమే స్థిరం. స్తోత్రం కలుగును గాక. ఆయన కార్యాలని, ఆయన తీర్మానాన్ని, ఆయన యొక్క చిత్తాన్ని ఎవరి వల్ల కాదు మార్చడం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఒకసారి ఇలా చెప్పండి, దేవుని చిత్తం మనం మార్చలేమని చెప్పండి. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించాలని మనసు కలుగుంటే నువ్వు ఎక్కడ పెంట కుప్ప మీద కూర్చున్నా సరే దేవుడు హెచ్చించి మరి నిన్ను ఊరేగిస్తాడు. హల్లెలూయా. నిన్ను హెచ్చించాలని, నిన్ను వాడుకోవాలనుకుంటే అంధకారపు లోయలో పడిపోయినా, ఎక్కడ ఎంత అంధకారంలో ఉండిపోయినా ఆ అగాధంలోకి తన చెయ్యి చాపి మరి దేవుడు తీసుకొచ్చి నిలబెట్టి వాడుకుంటాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన వాడుకోవాలనుకుంటే ఏదైనా చేస్తాడండి. ఆమేనని చెప్పండి.
మనం ఏ పాటు వాళ్ళం ఆమెను చెప్పండి. ఆయన తీర్మానాలకి, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నిలబడగలిగిన నరుడు ఎవడు లేడు. ఆమెనని చెప్పండి. మనం కేవలం నిమిత్త మాత్రులుగా నిలబడి, ప్రభా నీ చిత్తానికి అప్పగించుకుంటున్నానయ్యా అని అప్పగించుకుంటే, యోనాని ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయినా సరే సముద్రం జలములో నుంచి తీసిన దేవుడు, స్తోత్రం కలుగును గాక. దానియేలు సింహాల గుహలోకి వెళ్ళిపోయిన సింహాల నోటి నుంచి విడిపించిన దేవుడు, ఆమెనని చెప్పండి. పేతురు చెరసాల్లోకి వెళ్ళిపోయిన చెరసాల్లోంచి విడిపించిన దేవుడు ఈ రోజున మనల్ని కూడా విడిపించి తన రాజ్య వ్యాప్తి కొరకై, దైవ రాజ్య స్థాపన కొరకు యవనస్తులను వాడుకొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పెదపాడు ప్రాంతానికి మేము రావడానికి గల కారణం ఏంటి అని అంటే, మేమేదో సంఘాలు కట్టేద్దాం, స్థాపించేద్దాం, అటోళ్ళని ఇటోళ్ళని లాగేద్దాం అని కాదుండో. స్తోత్రం కలుగును. యవ్వన బిడ్డలను ఉపయోగించి దేవుని దైవరాజ్యం కట్టడానికే ఈ యొక్క యూత్ చర్చ్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది డైరెక్షన్ లేక, సరి అయిన నిర్ణయాలు తీసుకోలేక, సరి అయిన ఆలోచన విధానాలు లేక డిప్రెషన్లో డిస్కరేజ్ అయిపోయి, నలిగిపోయి, వేసారిపోయిన చాలామంది యవనస్తులు ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులకి డైరెక్షన్ తీసుకుందాం అంటే వాళ్ళ మాట వినరు, ఇంకా పెద్దవాళ్ళ మాట విందామంటే వాళ్ళకి గౌరవం ఇవ్వరు. ఇలాగ నలిగిపోతూ సతమతం అయిపోతూ ఉంటారు యవన బిడ్డలు. అలాంటి వారికి సరి అయిన పాతి ఏంటి అని అంటే దేవుని ఇల్లు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ మీకు సమాధానం దొరకదు, ఎక్కడ మీకు విడుదల రాదు, ఎక్కడ మీరు రక్షణ పొందలేరు దేవుని సన్నిధిలో తప్ప. స్తోత్రం కలుగును గాక. యేసు నామములో ఈ యొక్క యూత్ చర్చ్ ఆరాధన యవ్వన బిడ్డలను దైవరాజ్యం కొరకు ప్రేరేపించును గాక. హల్లెలూయా. నీ పక్కన వాళ్ళు చూసి ఈ మాట చివరిసారిగా చెప్పేయండి. నీ ఆలోచనలు కాదు, దేవుని తీర్మానం స్థిరపరుస్తాడని చెప్పండి. దేవుని యొక్క ఆ తీర్మానాన్ని నువ్వు చేంజ్ చేయలేవు అని చెప్పండి. దేవుని చిత్తాన్ని నువ్వు చేంజ్ చేయలేవు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అన్చేంజబుల్ అనమాట. దేవుని కార్యాలు అస్సలు ఎవరు మార్చలేరు అనమాట. అయితే ఈ రోజున అపోస్తుల కార్యాల గ్రంథంలో దేవుని చిత్తంలో నిలబడినటువంటి ఒక వ్యక్తి ఎన్ని శ్రమలు ఎదుర్కొంటున్నాడో, అలా శ్రమల్లో ఉన్నా సరే ఎంతగా దేవుని కొరకు నిలబడతా ఉన్నాడో ఒక్కసారి నేను మీ మధ్యలో ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. చూడండి ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. 21వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించువారు. స్తోత్రం కలుగును గాక. ఇంక నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి. యేసు ప్రభువారు సహశరీరిగా ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు సంచరించి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, చనిపోయిన వారిని లేవనెత్తి, కుంటి వారిని నడక నేర్పించి, గుడ్డి వారికి చూపునిచ్చి, చంద్రరోగంతో బాధపడుతున్న వారికి విడుదలిచ్చి, దెయ్యాలతో పట్టి పీడించబడుతున్న వారికి విడుదలనిచ్చి, అనేక మంది కుష్టి వ్యాధి కలిగిన వారిని స్వస్థపరిచి, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు యేసు ప్రభువారు ఆ దినాల్లో ప్రజలకి చేశాడు. స్తోత్రం కలుగును గాక. ఆ దినాల్లో కాదు, ఈ దినాల్లో కూడా దేవుడు చేయగలిగిన శక్తిమంతుడు. ఆమేనని చెప్పండి. అలా చేస్తూ ఒక పక్కన అద్భుతాల పరిచర్య, మరొక పక్కన శిష్యుల పరిచర్య, ఇలా చేస్తూ 12 మంది శిష్యుల్ని ఆయన తన పరిచర్యలో లేవనెత్తాడు. ఈ 12 మంది కూడా ఎలాంటి వారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన కలిగిన వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క తలంపు కలిగిన వారు. ఒకరేమో చదువుకున్న వాళ్ళు, ఒకరేమో విద్య లేని పామరులు. స్తోత్రం కలుగును గాక. ఒకరేమో తొందరపడతారు, ఒకరేమో అలుగుతారు, ఒకరేమో సనుగుతారు, ఒకరేమో ఉరిమిడి వారు, ఒకరేమో అపార్థం చేసుకుంటారు, ఒకరేమో అపనమ్మిక నమ్మరు. ఇలాగా 12 మంది, 12 రకాల మంది ప్రజలు. వాళ్ళతో శిష్యులతో ఏగి 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు ఒక అద్భుతమైన పరిచర్య ఆ దినాల్లో చేశాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పరిచర్య అంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు మనుషుల చేతికి అప్పగించబడి ఆయన మనుషుల పాపం నిమిత్తమై మనుషుల కొరకు తన ప్రాణాన్ని కార్చడానికి, తన రక్తాన్ని చిందించడానికి, మనుషులు ఉండిపోయినటువంటి లోకములో, పాపములో, వ్యసనములో, శాపములో నుంచి మనుషులను విడిపించాలని, యవ్వనస్తులను పట్టుకొని లేవనెత్తాలని ఆయన తన విలువైన అమూల్యమైన రక్తాన్ని, తన యవ్వన కాలపు జీవితాన్ని సిలువ కోసం బలి అయిపోయిన త్యాగమూర్తి మన యేసయ్య.
నలిగిపోయాడు, వేసారం చెందాడు, భారమైన సిలువను మోసాడు. మన శాపాలని ఆయన వీపు మీద వేసుకొని, ఆయన శరీరం అంతా దున్నబడి, ఆయన రక్తం అంతా కార్చబడి, ఆ గొల్గొతా అనబడినటువంటి స్థలం, ఆ కపాలం అనబడినటువంటి స్థలానికి యెరూషలేం నుంచి అక్కడికి తీసుకుని వెళ్ళి, అక్కడ ఇద్దరు దొంగల మధ్య నేరారోపణ చేయబడిన వాడై, ఇక చూడండి, ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత, ఆ మరణించిన భౌతిక దేహాన్ని తీసుకుని వెళ్ళి అరిమత్తయి యోసేపు అని ఆయన ఒక సమాధిలో దాచిపెడతారు. ఆ దాచిపెట్టిన తర్వాత అరిమత్తయి యోసేపు తన కోసం లేదా ఒక మంచి సమాధిని తొలుచుకున్నాడు. కానీ ఆ సమాధిని యేసు ప్రభుకి ఇవ్వగలిగాడు. కానీ ఆ సైనికులు, రోమా సైనికులు వచ్చి ఆ డోర్ను కూడా క్లోజ్ చేసేయడం, ఇక చూడండి, బంధించేశారు. యేసయ్య సమాధి బంధించబడింది. కానీ మూడవ రోజు ఆ సమాధి యేసయ్యని ఆపలేకపోయింది. ఆ సంఖ్యలు యేసయ్యని ఆపలేకపోయింది. ఆ అడ్డుగా తోయబడిన ఆ రాయ యేసయ్యని బ్రతకనివ్వకుండా ఆపలేకపోయింది. ఆమె నేను చెప్పండి, మరణపు ముళ్ళును విరిచి విజయశీలుడుగా సజీవుడిగా నా యేసయ్య తిరిగి లేచాడు. స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో మహామహుల యొక్క సమాధులు కూడా ఇంకా క్లోజ్ అయ్యే ఉన్నాయి. మనం ఎంతమంది ఎంత పెద్దోళ్ళైనా చూడండి, అది రాజకీయ నాయకులే కానీ, స్వతంత్ర సమరయోధుల సమాధులే కానీ, అర్థమవుతుంది, ఎవరి సమాధి అని ఈ రోజుకి మూయబడే ఉంది. కానీ ఎవరి సమాధి తెరవబడలేదు. వరల్డ్ వైడ్గా ఎవరి సమాధి అయినా ఖాళీగా ఉంది అని అంటే అది జీసస్ టాంబ్ మాత్రమే. స్తోత్రం కలుగును గాక. యేసయ్య సమాధి మాత్రమే. హల్లెలూయా. ఈ రోజుకి కొన్ని కోట్ల మంది, కొన్ని వందల దేశాల నుంచి వెళ్ళి యెరూషలేము మధ్యలోకి వెళ్ళి ఆయన సమాధి చూస్తుంటే ఖాళీగా ఉంది. స్తోత్రం కలుగును గాక. అక్కడ దేవుడు దూత ఇలా చెప్తాడు, ఆయన ఇక్కడ లేడు, దేవుడు యేసయ్యని మృతుల్లో నుంచి లేపాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సమాధి ఖాళీ సమాధి. అయితే అంత గొప్ప పరిచర్య చేసి ఆయన వెళ్ళిపోతూ 12 మందికి ఇలా చెప్పాడు, ఇదిగో మీరు లోకమంతటికి కూడా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని కూడా సువార్తను ప్రకటించి నా శిష్యులుగా తయారు చేయమని, అద్భుతాలు చేయండి, నా నామమున దెయ్యాలు వదలకొట్టండి. ఆయన చేసిన దానికంటే ఎక్కువగా తన శిష్యుల ద్వారా దేవుడు కార్యాలు చేయించడానికి ఇష్టపడ్డాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని చెప్పిన దేవుడు యేసు ప్రభు అసాధారణమైన కార్యాలు చేసి చూపించాడు. అలాగే నాకంటే నా వెనకమాల వచ్చేవారు నాకంటే బలమైన కార్యాలు చేస్తారని దేవుడు చెప్పాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. యేసు నామమున ఈ దినాల్లో దేవుని కొరకు రోషంగా నిలబడిన వారి చేత దేవుడు యేసయ్య చేసిన దానికంటే యేసయ్య తన ఆత్మ ద్వారా మన ద్వారా గొప్ప కార్యాలు జరిగించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే జరిగిందండి. ఆ తర్వాత ఇక సంఘం ఏర్పరచబడ్డం. ఆ సంఘం ఏర్పరచబడినప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అక్కడ 7 నిలబెట్టారు. ఎంతమందిని? సంఘంలో ఆ 7 ఏం చేసేవాళ్ళు? ఏ పరిచర్య చేసేవాళ్ళు అంటే భోజనాల పరిచర్య. వంట వండడం, ఆ వండిన వంటను తీసుకొచ్చి వచ్చిన సంఘస్థులందరికీ కూడా భోజనాలు పెట్టడం. స్తోత్రం కలుగును గాక. వీళ్ళల్లో ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోలేదు. ఈ రోజుల్లో చూడండి, ఎవరు పడితే వాళ్ళు దేవుని సేవ చేయొచ్చు, దేవుని పరిచర్య చేయొచ్చు. పిలుపు ఉంటే చాలు. స్తోత్రం కలుగును గాక. ఏర్పాటు ఉంటే చాలు, దర్శనం ఉంటే చాలు. స్తోత్రం కలుగును గాక. కొంతమంది దర్శనం ఉన్నా సేవ చేయరు, పిలుపు ఉన్నా సేవ చేయరు. ఇదేంటో. స్తోత్రం కలుగును గాక. కొంతమంది ఏమో నాకు ఇంకా పిలుపు రావాలండి, నాకు ఇంకా కన్ఫర్మేషన్ కావాలండి, అప్పుడే నేను సేవ చేస్తానని అంటారు కొంతమంది ఏమో పిలుపు ఉండి కన్ఫర్మేషన్ ఉండి దేవుడు ఎన్నిసార్లు పిలిచినా ఇది కాదులే ప్రభు, వచ్చే సంవత్సరం వస్తానయ్యా, వచ్చే నెలలో వస్తానయ్యా, పెళ్ళి అయిన తర్వాత వస్తానయ్యా, పిల్లలు పుట్టిన తర్వాత వస్తానయ్యా, ఆ మందిరాన్ని కట్టేసి అప్పుడు వస్తానయ్యా నీ సేవకి. స్తోత్రం కలుగును గాక. అప్పులు తీరిపోయాక వస్తానయ్యా. ఆహాహా. ఉన్న పలంగా పేతురులాగా అడిగైతే నీ వలను విడిచిపెట్టగలిగితే మనుషులు పట్టే జాలరగా నా దేవుడు చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరైనా దేవుని పని చేయడానికి, పరిచర్య చేయడానికి దేవుడు కృపనిస్తా ఉన్నాడు. అంత్య దినాల్లో తన ఆత్మని మనుషులందరి మీద కుమ్మరిస్తా ఉన్నాడు. అయితే ఆ దినాల్లో 7 వాళ్ళు కూడా ఎలాంటి వారు అంటే సాధారణమైన వాళ్ళు కాదు. జ్ఞానముతోనూ ఆత్మ జ్ఞానముతో కలిగి ఉన్న వారిని 7 దేవుడు ఎన్నుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆ 7లో ఒక్క ఆయన ఉన్నాడండి. ఆయన పేరు ఫిలిప్. చెప్పండి ఒకసారి. ఇదంతా చెప్పడానికి ఇదే కారణం. ఇందాక చదివించాను చూడండి. ఫిలిప్ అనమాట. 7లో ప్రత్యేకించబడిన వారు. 7 ప్రత్యేకించబడిన వాళ్ళల్లో కూడా ఒకరు ఫిలిప్. ఆయన సేవకుడు కాదు, ఆయన ఉపదేశకుడు కాదు, ఆయన ఒక ప్రవక్త కాదు, ఆయన ఒక అపోస్తులుడు కాదు, ఆయన ఒక ఉపదేశకుడు, బోధకుడు, ఒక సువార్థికుడు కాదు. ఆయన ఎవరంటే ఒక పరిచారకుడు మాత్రమే. స్తోత్రం కలిగిన భోజనాల దగ్గర పరిచర్య చేసే పరిచారకుడు మాత్రమే. కానీ అండి, తన కుటుంబంలో అంట 4 కుమార్తెలు ఉన్నారంట. హల్లెలూయా.
ఎంతమంది అంటండి? ఒక ఆడపిల్ల పుడితేనే ఈ దినాల్లో ఎందుకయ్యా ఈ ఆడపిల్ల నాకెంత అన్యాయం చేసావేంటి ప్రభువా అని చెప్పి దేవుడి వైపు చూసి ఆ సనుగుకునే వాళ్ళు ఉన్నారు. పొరపాటున ఇద్దరు ఆడపిల్లలే పుట్టారనుకోండి, ఇక యేసయ్యని గొనుగడం, అనగడం, ఇక దేవుడు కొంతమంది మందిరాలు కూడా మానేస్తారు ఆడపిల్లలు పుట్టారని చెప్పి. కొంతమంది ఏం చేస్తారంటే భార్య ఇద్దరిని ఆడపిల్లలను కందని చెప్పి భర్త ఇంటికి కూడా తీసుకెళ్ళడు. ఇంటికాడ ఉన్న వాళ్ళు భర్త సంబంధించిన అత్తమామలు కూడా ఇద్దరు ఆడపిల్లల కన్నా నువ్వెందుకే నా ఇంట్లోకి అని చెప్పేసి వదిలిపెట్టేస్తుంటారు. స్తోత్రం కలుగును గాక. ఆడపిల్లలు అంటే ఎవరండి? సృష్టికి దేవుడు వాడుకున్న ఆధారం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటిది ఒకలో ఇద్దరు కాదండి, ఈ ఫిలిప్పీన్స్లో ఏకంగా 4 పుట్టారు. గట్టిగా చప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఏ రోజు కూడా ఫిలిప్పు ఆ 4 కుమార్తెలను చూసి నిరాశ చెంది ఉండడు. స్తోత్రం కలుగును గాక. ఒక మగ పిల్లోడినైనా ఇత్తే బాగుండు ప్రభు అని అనుకోని ఉండడు. ఎందుకోసం అంటే ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తిగా దేవుని స్తుతించుంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటే ఏదైతే మన దగ్గర ఉందో దాని ద్వారానే బలమైన శక్తి కార్యాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మన దగ్గర ఏది ఆడపిల్లలే ఉన్నారా, ఆడపిల్లల ద్వారానే కార్యాలు చేస్తారు. మగపిల్లలు ఉన్నారా, మగపిల్లల ద్వారానే. కొన్ని పరిచర్యలు అండి అస్సలు మగపిల్లలే ఉండరు, అచ్చంగా ఆడపిల్లలే ఉంటారు వాళ్ళ పరిచర్యలో. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారండి నున్న ప్రాంతంలో, ఎంఎస్ పాల్ గారు అని చెప్పి. శక్తివంతమైన ఉద్యోగాలు దాదాపు 50 పెట్టి, కొన్ని 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టి దేవుని సువార్త కొరకు ఎన్నో మీటింగులు చేశారు. ఆయన గర్భంలో నుంచి వచ్చినటువంటి వారు 2 స్త్రీలు, ఇక ఇద్దరు చెల్లెళ్ళు. ఇక తర్వాత వాళ్ళ సంఘంలో కూడా ఎంతమంది అంటే 30-40 మంది ఉంటారండి యవనస్తులు. ఆ యవనస్తులు అందరూ కూడా ఆడపిల్లలే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృప చూడండి, అందరూ ఆడపిల్లలే కానండి. వాళ్ళని మాత్రం మేము చూసినప్పుడు ఆడ సింహాల్లా ఉంటారు. స్తోత్రం కలుగును గాక. అసలు మగోళ్ళు కూడా చేయలేరండి, అంత పరిచర్య చేస్తారండి. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంతమంది మగోళ్ళు కూడా, మగపిల్లలు అయితే ఆహారం బెటర్, పరిచర్య చేయరు, ప్రార్థన చేయరేమో, కానీ ఆడపిల్లలు మాత్రం అన్ని విధాలుగా పరిచర్య చేస్తారు దేవునికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఫిలిప్పీన్స్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? గట్టిగా చెప్పండి, ఇంకా బాగా చెప్పండి. 4 కుమార్తెలు. ఈ 4 కుమార్తెలు కూడా ఒకలేమో లోకంలో, ఒకలేమో పాపంలో, ఒకలేమో అటు లేచిపోయి, ఒకలేమో ఇటు పారిపోయి అని ఉందా బైబిల్లో? ఎలా ఉన్నారంట వాళ్ళు యవ్వనస్తులు, కన్యకలుగా ఉన్నారంట. వాళ్ళు ప్రవచనమెత్తి మాట్లాడగలిగినటువంటి ఆత్మను పొందుకున్నారు. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చేద్దాం. ప్రవచన వాక్కు వారి మీదకి వచ్చిందంటే వాళ్ళు ఆ యవ్వన కాలంలో ఎంత పరిశుద్ధంగా నిలబడ్డారో మనం చూడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవిత్రాత్మ ఈ లోకంలో అందరం పడద్దండి, కానీ పరిశుద్ధాత్మ అందరి మీదకి రాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా ఉంటారో, దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటారో, వారి మీద పరిశుద్ధాత్మ ప్రవచన వాక్కుని దేవుడు కుమ్మరింపచేస్తాడు. హల్లెలూయా. ఆ 4 మీద ప్రవచనాత్మ వచ్చిందంటే తన యవ్వన కాలంలో ఎన్ని కాదనుకుంటారు చెప్పండి? ఎన్ని స్నేహాలను వదిలేసుకుని ఉంటారో, ఎన్ని కనెక్షన్లు వదిలేసుకుంటారో, ఎన్ని శోధనలు వచ్చినా జయించుంటారో చూడండి ఒకసారి. హల్లెలూయా. ఆ శోధనలు అసలు ఎలా జయించారో యేసునామములో. అలాంటి ఫిలిప్పుకు ఉన్నటువంటి 4 కుమార్తెలు ప్రవచించేవారు. మన కుటుంబాల్లో నుంచి, మన సంఘాల్లో నుంచి, మన గ్రామాల్లో నుంచి నా దేవుడు ఫిలిప్పు కుమార్తెలు లేవనెత్తును గాక. ఈ అంత్య దినాల్లో ఫిలిప్పు కుమార్తెల వంటి వారు ప్రవచించి సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేసేవారు లేవనెత్తబడుదురు గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు ప్రవచించడం ప్రారంభించారో అండి, ఆ ప్రవచిస్తూ ఉండగా 10వ వచనంలో ఏం జరిగింది చూడండి. 21:10. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అనే ప్రవక్త యోధా నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడుకట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యూదులు ఈ నడుకట్టుగల బంధించి అన్యజనుల చేతికి అప్పగించుతారని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని. చాలండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మన వర్తమానం ఏంటి? నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు, కానీ యెహోవా తీర్మానమే స్థిరము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నరులకి ఎన్ని ఆలోచనలున్నా దేవుని యొక్క ఆలోచన ఒక్కటే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గురించి ఈ ఫిలిప్పీ ఇంట్లోనికి ఓ ప్రవక్త వచ్చాడంట. ఆయన పేరు అగబు. అనండి ఒకసారి. అగబు. ఆయన వచ్చి
నడికట్టు చూశాడంట. నడికట్టు అంటే నడుముకి పెట్టి బిగించుకుంటారు చూడండి. ఇంతకుముందు కత్తులు కానీ లేదంటే బల్యాలు కానీ ఏమన్నా చిన్న చిన్న వస్తువులు ఇలా నడికట్టు పెట్టుకుంటూ ఉంటారు దానికి. ఇప్పుడైతే బెల్ట్, స్తోత్రం కలుగును గాక, దాన్ని నడికట్టునంట కాళ్ళకి చేతులకి అగబు అనే ప్రవక్త తీసుకొని దాన్ని చుట్టుకున్నాడంట. ఈ నడికట్టి ఎవరిది అని అంటే పౌలు అనే దైవజనుడిది. స్తోత్రం అని చెప్పండి. పాస్టర్ గారు నడుకట్టు తీసుకొని కాళ్ళకి చేతులకి ఇలా కట్టుకొని పరిశుద్ధాత్ముడు తనలో నుంచి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ నడుకట్టి కలిగినటువంటి ఈ దైవజనుడు యెరూషలేములో ఉన్నటువంటి యూదుల ద్వారా మరణము పొందడానికి సిద్ధపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. అంటే మీకు అర్థమైందా? పౌలు గారికి ఇప్పుడు యెరూషలేములో ఏం కాచుకొని ఉన్నాయి? బంధకం అనండి, శ్రమ అనండి, మరణం అని చెప్పండి. హల్లెలూయా. ఇన్ని ఇక అగబు ప్రవక్త ద్వారా ఎప్పుడైతే బయలుపరిచాడో ఫిలిప్పుకున్న 4 కుమార్తెలు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది సంఘస్థులు అందరూ కూడా ఇక భయం వేసేసి ఎప్పుడైతే పౌలయ్య గారు వచ్చారో పౌలయ్య గారిని ఇలా పట్టుకుని ఆపేస్తూ ఉంటారు. అయ్యా, నువ్వు ఎక్కడికైనా ఇల్లు, యోదయ ఇల్లు, గలిలయ ఎల్లు, నువ్వు యోర్దాను ఎల్లు, యెరికో ఎల్లు, కపెర్నహూము ఎల్లు, ఇంక ఎక్కడికి ఏ ప్రాంతంలోనికైనా నువ్వు వెళ్ళి సేవ చేయి, కానీ యెరూషలేముకు మాత్రం నువ్వు వెళ్ళొద్దయ్యా, నువ్వు అక్కడ చనిపోతావంటయ్యా, వద్దయ్యా అని చెప్పి సంఘం అందరూ కూడా పౌలు గారిని ఏం చేస్తున్నారంటే ఆపేస్తున్నారు. అంటే దేవుని చిత్తానికి సంఘం కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? అడ్డుపడుతున్నారు అనండి ఒకసారి. హల్లెలూయా. మీకు అర్థం కావడానికి ఒక మాట చదివిస్తానే. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుని బాగా వెంబడించినటువంటి ఒక ఆయన, యేసు ప్రభు నా గురించి ఏమనుకుంటున్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి శిష్యులందరినీ అడిగినప్పుడు అందరూ ఒకరేమో నువ్వు ఇర్మియా అంటారు, ఒకరేమో యోనా అంటారు, ప్రవక్తల్లో ఒకరివి అని అంటూ ఉంటారు. కానీ ఒక్క పేతురు మాత్రం ఏమంటాడంటే, నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు పరలోకంలో నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడివి. గట్టిగా చప్పలు కొడితే దేవునికి స్తోత్రం అని చెప్తాం. హల్లెలూయా. అందరూ వేరే వేరే మాట్లాడుతూ ఉంటే ఈ పేతురు మాత్రం అసలు నువ్వు జీవం కలిగిన దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నానయ్యా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆ సమయంలో దేవుడు ఎంతగానో పేతురిని బాగా మెచ్చుకుంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఆ పేతురే 16:22 అంటండి మత్తయి సువార్త. ఇక నా గురించి యెరూషలేములో శ్రమ కాచుకొని ఉంది, నేను మరణించాల్సి ఉంది, సిలువుకు అప్పగించబడాలని యేసు ప్రభు అంటూ ఉంటే పేతురు అంటాడు, నీకు సిలువు దూరం అగునుగాక అంటాడు. ఏమంటాడు చెప్పండి? సిలువ, గట్టిగా చెప్పండి, సిలువ ఏమవ్వాలంట? అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది దేనికి? మానవాళి పాపాన్ని నిర్వీర్యం చేయడానికి, మనుషుల యొక్క శాపాన్ని విరగొట్టడానికి, మనుషుల యొక్క వ్యసనాలను విరగొట్టడానికి, ఆయన సిలువ బలియాగం త్యాగం అయిపోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆమేనని చెప్పండి. ఆ సిలువ త్యాగం, ఆ బలి త్యాగం జరగలేదనుకోండి, మానవులకి విముక్తి రాదు, విడుదల రాదు, స్వస్థత రాదు, రక్షణ రాదు, మారు మనసు రాదు. స్తోత్రం కలుగును గాక. అది దేవుని చిత్తం. ఆమేనని చెప్పండి. నా ప్రాణంని ఎవరో తీసుకోవట్లేదు, కానీ నా ఇష్టపూర్వకంగా నా ప్రాణాన్ని ఇస్తున్నానని చెప్పి దేవుడు చెప్పాడు. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు సిలువకి ఇంకా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్తలో అంటాడు, నీ ఇష్టము నెరవేర్చుటయే నాకు సంతోషకరమైనది అని అంటాడు యేసయ్య. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటి? యేసు ప్రభు సిలువ ఎక్కాలి, సిలువ మొయ్యాలి, సిలువలో మరణించాలి. ఇంకా సిలువుకి వెళ్దాం అనుకుంటే పేతురు ఏమంటాడంటే, నీకు సిలువు దూరం అయిపోను గాక, నీకు శ్రమ దూరం అయిపోను గాక, నీకు మరణం దూరం అయిపోను గాక. స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తం ఏంటి? యేసు ప్రభు శ్రమ పడాలి, యేసు ప్రభు మరణించాలి, యేసు ప్రభు పునరుత్థానుడవ్వాలి, యేసు ప్రభు అన్ని నామముల కన్నా పై నామంగా హెచ్చించబడాలి. యేసయ్య ఈ లోకంలో అన్ని నామముల కన్నా, పై లోకంలో అన్ని నామముల కన్నా ఆయన ధవల సింహాసనాసీనుడిగా కూర్చోవాలి. అప్పుడే మనందరికీ ఆయనలో పాలు ప్రాగస్తులు అవుతాం. స్తోత్రం కలుగును గాక. ఆయన చిత్తమేమో, ఆయన ప్రణాళికేమో ఎంత పెద్దగా ఉంటే పేతురు ఏమంటాడండి? నీకు శ్రమ దూరం అవును గాక, నీకు సిలువ దూరం అవును గాక అంటూ ఉంటాడు. ఒకసారి ఒక మాట చెప్తాను నేనండి. మనం కూడా కొన్నిసార్లు దేవుని చిత్తంలో ఉన్న పనులు కొన్ని క్లిష్టంగా, కొన్ని కష్టంగా అనిపిస్తాయండి. అప్పుడు ఏమంటామంటే, ఇది దేవుని చిత్తం కాదేమో అండి. కష్టం వచ్చింది అనుకోండి, ఇబ్బంది వచ్చింది అనుకోండి, దేవుని చిత్తం చేసేటప్పుడు ఇది ఒకవేళ దేవుని చిత్తం కాదేమోండి, ఆటంకం వచ్చిందంటే ఇది దేవుని చిత్తం కాదేమోనండి, ఈ మధ్యలో ఏదో శ్రమ వచ్చిందంటే ఇది దేవుని చిత్తం కాదేమో అని చెప్పి కొంతమంది డైమాలో పడిపోయి ఇది దేవుని చిత్తం కాదని వదిలిపెట్టేస్తూ ఉంటారు.
కానీ ఇక్కడ పేతురు చూడండి, ఆ దేవుని చిత్తం అని తెలిసో తెలియకో ఆయన మరణం దూరం అవునుగాక, సిలువు దూరం అవునుగాక, నువ్వు యెరూషలేములోకి వెళ్ళకుండా ఉండుగాక అని యేసయ్యను అలా పట్టుకుని ఉంటే యేసయ్య అంటాడు, మూర్ఖుడు మాట్లాడినట్టుగా మాట్లాడుకో, సాతానా నా వెనకకు పో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమయ్యా, నేనేమో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను మరణానికి వెళ్ళాలి, నా మరణాన్ని ఆపడానికి నువ్వెవడో? హల్లెలూయా. కొన్నిసార్లు మనకి అలాగే అనిపిస్తుంది. శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, బాబాయ్ ఇది నేను దేవుని చిత్తంలోనే అడిగేస్తున్నానా? ఇల్లు పునాది వేస్తారండి. పునాది వేసిన తర్వాత కొంత ఆ బేస్మెంట్ అంతా అయిపోయిన తర్వాత స్లాబ్ పడే టైంలో ఆగిపోయింది అనుకోండి వర్క్, ఏం చేస్తారంటే, ఇదేంటి పాస్టర్ గారిని తీసుకుని వచ్చి పునాది వేయించాం కదా, సన్సైడ్ల దాకా వచ్చి ఆగిపోయింది, స్లాబ్ ఏం వేస్తాం, ఇలాగ ఇంత ఆటంకం వచ్చింది ఏంటి, ఒకవేళ మనం ఇల్లు కట్టడం దేవుని చిత్తం కాదేమో అంటారు. స్తోత్రం కలుగును గాక. కొన్నిసార్లు నిశ్చితార్థం అయిపోయిన తర్వాత వివాహానికి సమయం దగ్గరికి వస్తూ ఉంటే ఈ ఇంట్లో ఏదో ఒక అశుభకార్యం జరిగి ఎవరు మరణించడమో ఏదో జరగడం జరిగింది అనుకోండి, ఇది దేవుని చిత్తం కాదేమోనండి అంటూ ఉంటారు కొంతమంది. వెనకమాల ఒక బ్యాచ్, ఏ బ్యాచ్ అది? అనుమానపు బ్యాచ్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం కాదేమోనండి. మళ్ళీ అన్యులు అనరండో, అసలు అన్యులు చాలా మంచోళ్ళు. స్తోత్రం కలుగును గాక. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు మందిరాడికి వెళ్ళే వాళ్ళే, ఈ అమ్మాయి మరికి నీకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అంటే అసలు నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావో లేదో అమ్మాయి, అసలు నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావో లేదో, ఎరా నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావో లేవో అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైతే దేవునికి స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని చిత్తం ఎవరైతే చేస్తున్నారో ఆటంకాలు అధికంగా వస్తాయండి. నిజం చెప్తున్నానండి. దేవుని చిత్తంలో ఆటంకాలు చాలా ఉంటాయి, విస్తారంగా ఉంటాయి. కానీ ఆటంకాల్లో కూడా అద్భుతాలు చేయగలిగిన దేవుడు మన చెయ్యడు, విడిచిపెట్టడో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆటంకం వచ్చిందని ఆగిపోయే వాళ్ళకి కాదు, ఆటంకం ఎంత వచ్చినా సరే అడుగు ముందుకేసి సాగిపోదుము గాక. దేవుడే మనకి సహాయకుడుగా మనకి కార్యాలు దేవుడు జరిగించును గాక. హల్లెలూయా. ఇక్కడ పేతురు దేవుని చిత్తానికి అడ్డుగా వస్తున్నాడు. యేసు ప్రభుకి తన పక్కనే ఉన్నటువంటి పేతురు అంటే ఎంత ఇష్టమో చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఇటు రండి, మేనకోళ్ళు ఇటు రమ్మ ఒకసారి, ఇట్రా బొడ్డ చప్పట్లు కొట్టండి ఒకసారి. మత్తయి సువార్త 16:22 అంటండి. పేతురు ఆయన చేయి పట్టుకొని, ఇది నీకు దూరం అవును గాక అని ఇంకెన్నడు నీకు కలవదని గద్దెంపు సాగినంట. అయితే పేతురు చూసి, సాతానా నా వెనక్కు పో, కానీ దేవుని సంగతులు తలంపుకున్నావని పేతురుతో చెప్పాను. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఇక నా వైపు చూడండి, ఆమేనని చెప్పండి, రాసుకోండి. అది ఇట్రండి, ఇట్రా 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 ఇట్రా. ఇది పేతురు అనుకోండి, ఎవరైనా పేతురు. స్తోత్రం కలుగును కాక. యేసయ్య అనుకోండి. యేసయ్య 3.5 సంవత్సరాలు పేతురు తనతోనే ఉన్నాడు. యేసయ్య ఏం కట్టుకున్నాడో అయ్యే కట్టుకున్నాడు, యేసయ్య ఏం తిన్నాడో అదే తింటున్నాడు, యేసయ్య ఎటు వెళ్తే అటు వెళ్తున్నాడు, యేసయ్య ఏది మాట్లాడుతున్నాడో అన్ని క్షుణ్ణంగా చూస్తున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అద్భుతం చేసినప్పుడు పక్కనే ఉన్నాడు పేతురు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పట్టినప్పుడు, చాలా మంది కుంటి వారిని లేవనెత్తినప్పుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. అన్నీ చూసిన పేతురు ఇక దేవునితో ఎంత సహవాసం చేస్తుంటాడు చెప్పండి, దేవునితో అంటు కట్టబడి ఉంటాడు. ఇప్పుడు చూడండి, ఈ పేతురికి యేసయ్య అంటే చాలా ఇష్టం. పేతురికి యేసయ్య అంటే చాలా ఇష్టం. ఈ ఇష్టం ఏం చేస్తుందంటే, యేసయ్య సిలువకి వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు పేతురికి యేసయ్య మీద ఉన్న ఇష్టాన్ని బట్టి, ప్రభువా నీకు సిలువ దూరం అవును గాకయ్యా, నీకు ఆ శ్రమ దూరం అవును గాక నాయనా అని చెప్పి యేసయ్యని గద్దెత్తున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఏమండి, పేతురే ఆ రోజున యేసయ్యకి పేతురు ఆటంకంగా నిలబడ్డాడు. ఈ రోజున మనకు కూడా కొన్ని ఆటంకాలకు కొంతమంది నిలబడతారు. ఆమేనని చెప్పండి. ఇప్పుడు నేను దేవుని చిత్తం చేస్తాను అనుకోండి, ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళి దేవుని చిత్తం చేస్తున్నాను అనుకోండి, ఎక్కడ దేవుడు పరిచయం చేయమన్నాడు అక్కడ చేస్తున్నాను అనుకోండి, నా వెనకమల నన్ను ప్రేమించే అమ్మా నాన్న కానీ అక్క చెల్లి కానీ నన్ను ఏమంటారు చెప్పండి, అన్నయ్య నువ్వు వెళ్ళొద్దు, అరే కొడుకా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు, అసలు నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అని దేవుని చిత్తానికి ఆటంకాలు పరిచే వాళ్ళు ఎక్కడి నుంచో బయలుదేరరు, ఇంట్లోంచే బయలుదేరతారు. అర్థమైతే స్తోత్రం అని చెప్పండి. లేదు నాకే కాదు మీకైనా సరే ఎక్కడి నుంచి బయలుదేరతారు చెప్పండి.
నువ్వు నువ్వు అది వదిలిపెట్టాలి, నువ్వు దేవుని పరిచర్లోకి రావాలి, సేవ చేయాలి అని అంటా ఉన్నావు అనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, నీ ముఖం ఏనాడే నాకు అద్దంలో చూసుకున్నావా? నువ్వు సేవ చేస్తావా? నువ్వు ఆరాధన చేస్తావా? నువ్వు ప్రార్థన చేస్తావా? నువ్వు పరిచర్య చేస్తావా? నీ ముఖం ఎప్పుడైనా అసలు చూసుకున్నావా? నువ్వు ప్రార్థన చేస్తావా? అబ్బో బయలుదేరింది అని వెనకమాల ఎన్ని అనేవాళ్ళు ఉంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆటంకాలు వస్తాయి, వ్యతిరేకించే వాళ్ళు వస్తారు, అపార్థం చేసుకునే వాళ్ళు వస్తారు. ఇక చూడండి, దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చనివ్వకుండా అడ్డుపడే వాళ్ళు నిలబడతారు. స్తోత్రం కలుగును గాక. ఇక మనం ఎంతో ఆశతో ఆసక్తితో దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి అన్ని టీప్ టాప్ రెడీ అయిపోయి ఉంటామండి. కానీ అనుమాలకు వచ్చి అక్క చెల్లో తమ్ముడు అన్నయ్య బావ అక్క ఇంట్లో ఉన్న అమ్మ నాన్న ఏమంటారు తెలుసా? ఇప్పుడు మందిరానికి వెళ్ళాలా? టైం ఎంత అయింది? ఇప్పుడు వెళ్ళకపోయినా పర్లేదులే అంటూ ఉంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తానికి ఆటంకాలుగా కొంతమంది వస్తారు. మీ పక్కన వాళ్ళు చేసి చెప్పండి, దేవుని చిత్తానికి జరగకుండా ఉండడానికి కొంతమంది అడ్డుబండ్లుగా నిలబడతారని చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు తన చిత్తాన్ని నెరవేర్చనివ్వకుండా ఎవరు వచ్చారు మధ్యలో? సైతాను కూడా ఎవరిని పడితే వాళ్ళు వాడుకోడండి. ఎవరిని వాడుకుంటారో చెప్పమంటారా? మనం ఇంకా లోకాన్ని వద్దయ్యా, ప్రేమించిన వాళ్ళు వద్దయ్యా, ఎవరు వద్దయ్యా, నువ్వే కావాలని అని అడిగేస్తున్నాం అనుకోండి, బయట వ్యక్తుల వాళ్ళని తీసుకురాడు, ప్రేమించిన వాళ్ళనో, అర్థమవుతుందా, ఇంట్లో వాళ్ళనో పక్కన వాళ్ళనో తీసుకుని వచ్చి, ఏమే నన్ను వదిలేస్తున్నావా, నన్ను వదిలేస్తున్నావా, బంగారం చింతల్లి నన్ను వదిలేస్తున్నావా, బేబీ బంగారం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక చూడండి, ఇష్టమైన వాళ్ళు వచ్చి మనతో ఒక మాట చెప్పారనుకోండి, ఆగిపోతామా సాగిపోతామా చెప్పండి? కనపడతలేదంట, నిలబడ. హల్లెలూయా. ఇష్టమైన వాళ్ళు వచ్చి ఒక మాట చెప్తే ఆగిపోతాం సాగిపోతాం. మీకు అర్థం కాలేదు కదా? ఇప్పుడు నాకు నేనంటే దీనికి చాలా ఇష్టం అనుకోండి, అర్థమవుతుందా? ఇప్పుడు ఇది లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అనుకోండి, నేను దేవుని చిత్తం చేయాలి, నేను వెళ్ళిపోదాం అనుకుంటా. కానీ వచ్చి మామయ్య నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతావా, నా దగ్గర ఉండవా అందనుకోండి, ఏమైపోతుంది నా ఆలోచన, నా గుండె అంతా ఏమైపోతుంది చెప్పండి? అయ్యి బాబాయ్ చివుక్కుమనిపోయి, ఎంత బాగా అడుగుతుంది బంగారు తల్లి, ఎక్కడికి వెళ్ళేది, ఇక ఆగిపోదాం అనిపిస్తుంది. స్తోత్రం కలుగును గాక. ఇంట్లో అమ్మా నాన్నైనా ఎరా ఎక్కడికి రా అన్నారనుకో, కరిగిపోతాం అరిగిపోతాం, ఇక దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడం. కానీ ఎంత దినాల్లో దేవుడు ఈ మాటను ఎందుకు తెలియజేస్తున్నాడంటే, ఎంత ప్రేమించే వాళ్ళైనా మనం దేవుని చిత్తానికి చేయడానికి ముందుకు వెళ్ళేటప్పుడు వెనకలాగినా వాళ్ళని వదులుకొని విడిచిపెట్టి ముందుకు అడుగులు వేయితే పోగొట్టుకున్న దానికంటే 1000 100 దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. 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 ఏమండి, మహా అయితే ఒక మేనగోళ్ళని వదులుకుంటానేమోనండి నేను, కొన్ని వేల మేనగోళ్ళని వచ్చి నాకు దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క తల్లిదండ్రులను విడిచిపెట్టొచ్చండి, కానీ 1000 మంది కుటుంబాలకి ఆదరించేవాడుగా దేవుడు నిలబెడతాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని చిత్తం ఒక కుటుంబాన్ని బలపరచాలని కాదండి, 1000 కోట్ల మంది కుటుంబాలను బలపరచాలన్నది దేవుని చిత్తం. ఆమేన్ చెప్పండి. అర్థమైతే ఆమేన్ అని చెప్పండి. ప్రేమించే వాళ్ళు నేను వెనకలాగినప్పుడు ఆగిపోతావా, దేవుని కోసం సాగిపోతావా? గట్టిగా చెప్పండి. ప్రేమించే వాళ్ళు వస్తారు వెనక్కి, రా ఎంతకాలం వెళ్తావు మందిరానికి, రా రా అని లాగుతూ ఉంటారు. లాగివేయబడతావా, వాళ్ళ గెంటేసి ముందుకు పరిగెడతావా? హల్లెలూయా. యోసేపు జీవితంలో లాగేవాళ్ళు వచ్చారు, కానీ వదిలించుకొని మరి ముందుకు పరిగెత్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య జీవితంలో కూడా లాగడానికి పేతురు వచ్చాడు, కానీ యేసయ్య వెంటనే సైతానా నా వెనక మళ్ళీ పో అని చెప్పి గద్దించి పేతురును మాత్రం క్షమించి మరలా వాడుకున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి పేతురు గారిని బట్టి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెళ్ళినాను కూర్చో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు వారికి ఎవరు ఆటంకంగా నిలబడ్డారండి? పేతురు. అక్కడ పౌలయ్య గారి జీవితంలో కూడా చూసాం. పౌలయ్య గారి జీవితంలో ఎవరు ఆటంకంగా నిలబడ్డారు? సంఘం అనండి ఒకసారి. హల్లెలూయా. మా ఆత్మీయ నాయకులు ప్రవక్త నాయన్ జాషువయ్య గారండి, దాదాపు 2.5 సంవత్సరాలు ఆసనగూడెం అనే ప్రాంతంలో పగలో రాత్రి ఖాళీ లేకుండా ఎన్ని ప్రార్థనలు, మీటింగులు, యవనస్తుల కోడికలు, విడుదల కోడికలు, రకరకాలైనటువంటి టైటిల్ పెట్టి ప్రతిరోజు ప్రార్థనలు పెట్టేశారు. 2.5 సంవత్సరాల సంఘం అంతా కూడా మా అయ్యగారికి ఎంత కనెక్ట్ అయిపోయారంటే, ఇక జాషువా అయ్యగారు లేకపోతే లేనంతగా అయిపోయారు. స్తోత్రం కలుగును. సంఘం అంతా కూడా దైవజనులకు అలా కనెక్ట్ అయిపోయారు. 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక అర్ధరాత్రి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అన్నాడంట, ఆసన్నగూడాన్ని విడిచిపెట్టి ఏలూరు ప్రాంతానికి వెళ్ళి సేవ చేయమన్నాడు. వెంటనే ఆదివారం ఒక ప్రకటన చెప్పారు అయ్యగారు, అమ్మా
నేను ఇంకా ఆసనగూడెంలో ఉండను, ఏలూరు ప్రాంతానికి సేవ నిమిత్తం నేను వెళ్ళిపోతున్నాను అని చెప్తే సంఘం అందరూ కూడా గల్లుమని ఏడ్చేశారండి. అసలు మీరు వెళ్ళడానికి మాకు ఇష్టం లేదు పాస్టర్ గారు, మీరు వెళ్ళకూడదండి, మీరు వెళ్ళిపోతే ఏంటండి, మేము ఉండలేమండి బాబోయ్ అని చెప్పి ఇక పాస్టర్ గారి మీద ప్రేమ పెట్టేసుకొని దేవుని చిత్తానికి ఆటంకంగా నిలబడిపోయారు. స్తోత్రం అని చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఆ ప్రేమ ఏమైంది? ప్రేమ ఏం చేస్తుంది చెప్పండి? వెనక్కి లాగిద్దానండి ఒకసారి. ప్రేమ ఏం చేస్తుంది? వెనక లాగేద్ది. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. యాకోబు అంట యోసేపుని ఇష్టంగా ప్రేమించాడంట. కాబట్టి యోసేపు ఏమైపోయాడు చెప్పండి? శ్రమల పాలు అయిపోయాడు. స్తోత్రం కలుగును గాక. యాకోబు రాహేల్ని చాలా ప్రేమించాడంట. కానీ ఆవిడ కానాన్లోనికి వెళ్ళక ముందే, అసలు వాగ్దాన దేశంలోనికి వెళ్ళక ముందే దారి మధ్యలోనే చనిపోయి రాళ్ల మీద కుప్పలుగా పడిపోయింది. స్తోత్రం కలుగును కాక. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళకి ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనల్ని ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటామో, మనల్ని ఎవరైనా ఎక్కువ ప్రేమిస్తే మనకి శ్రమ వస్తుంది. మనల్ని ఎవరినైనా ప్రేమించిన వాళ్ళకి ఎక్కువ శ్రమలు వస్తాయి. కాబట్టి యేసు నామములో మన మనుషులు ప్రేమించినట్టుగా కాదు, దైవికమైన ప్రేమతో అందరినీ సమానంగా ప్రేమించుదుము గాక. మన కుటుంబంలో ఉన్న వారిని ఒకలాగా, బయట వాళ్ళని ఒకలాగా కాదు, అందరినీ సమానంగా మనం ప్రేమించే కృప, అలాంటి అభిషేకాన్ని దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అని చెప్పండి ఒకసారి. పేతురయ్య గారికి కూడా యెరూషలేములో ఏం కాచుకొని ఉన్నాయి? బంధకాలు అని చెప్పండి, మరణం అని చెప్పండి ఒకసారి. అయిపోయింది, నేను ఇంక వాక్యాన్ని ముగిస్తున్నాను. పేతురయ్య గారికి ఏముందో చెప్పండి? బంధకాలు, శ్రమలు, మరణం ఉంది. కానీ సంఘం అంతా ఏమంటున్నారు? నువ్వు వెళ్ళొద్దయ్యా, యెరూషలేము వెళ్ళొద్దయ్యా, అసలు ఆ చిత్తంలోనికి వెళ్ళొద్దయ్యా, దేవుని చిత్తం చేయొద్దయ్యా, ఒక్కసారి ఆలకించయ్యా, నువ్వు ఇంకా బతుకున్నావు అనుకో, ఇంకా సేవ చేయొచ్చుగా. అర్థమైందా? స్తోత్రం కలుగును గాక. మనుషులుగా ఆలోచించి అక్కడ ఉన్న సంఘస్థులు ఏమన్నారంటే, నువ్వు ఇంకా బతుకుంటే ఇంకా సేవ చేయొచ్చయ్యా, ఇంకా అక్కడికి వెళ్ళొచ్చయ్యా, ఇక్కడికి వెళ్ళొచ్చయ్యా, ఎన్నైనా తిరగొచ్చాయా, ఇన్ని అద్భుతాలు, సూచక్రియలు, అద్భుతాలు చేయొచ్చయ్యా, నువ్వు అక్కడికి మాత్రం వెళ్ళొద్దయ్యా అని చెప్పి పౌలయ్య గారిని పట్టుకుంటా ఉన్నారు. కానీ శ్రమలు ఉన్నాయని తెలిసినా, కష్టాలు ఉన్నాయని తెలిసినా, మరణమే ముందుందని తెలిసినా, దేవుని చిత్తమని అది ఎరిగి పౌలయ్య గారు అడుగులు ముందుకు వేసి అడుగెట్టుగా చెప్పకూడదు. దేవునికి స్తోత్రం అని చెప్తాం. దేవుని చిత్తం చేయడం అంటే అంత ఆషామాషమైన విషయం కాదండోయ్. అసలు మామూలుగా ఉండదు. స్తోత్రం అని చెప్పండి. కఠినత్వం, లేమి, కరువు, ఒంటరితనం, డిప్రెషన్, డిస్కరేజ్ అయిపోతాం, నలిగిపోతాం, వేసారిపోతాం, ఒంటరితనంగా నలిగిపోయి ఆ బుర్ర బాధేసుకుంటూ ఉంటాం. ఎంత ఇక చనిపోతాం అన్న చివరి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు అక్కడ నుంచి జీరో అయిపోయిన స్థితిలో నుంచి దేవుడు అలాగా ఆకాశానికి ఎత్తుతాడండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తం చేసినప్పుడు శ్రమగా కనిపించవచ్చు, కానీ ఆ శ్రమే నీ తుదికి మహాభివృద్ధిగా దేవుడు మారుస్తాడు. మొదట కొంచెంగా ఉంటుందేమో, మొదట సున్నాగా కనపడవచ్చు, ఎవరు లేని వారిగా, ఏది లేదుగా కనపడవచ్చు, కానీ తొదకి దాన్ని దేవుడు మహాభివృద్ధిగా దేవుడు చేస్తాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం అని చెప్తాం. హల్లెలూయా. మీరు దేవుని చిత్తం చేసేటప్పుడు ఎవరో శూన్యం కనపడుతుందా? శూన్యంలో అలా నిలబడండి. దేవుని ఆత్మ శూన్యం మీదకి వచ్చి అలా పొదిగితే శూన్యమే సృష్టిగా దేవుడు మార్చిన దేవుడే నీ శూన్యతను కూడా దేవుడు తొలగించి సృష్టిగా అందంగా దేవుడు మార్చును గాక. నీ లైఫ్ని ఒక రోల్డ్ మోడల్గా, ఒక డిజైన్ చెయ్యును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చివరిసారిగా చెప్తున్నాను నేనండి, మన లైఫ్ను మనం డిజైన్ చేసుకుంటే బాగుంటుందా, దేవుడు డిజైన్ చేస్తే బాగుంటుందా? ఆ గట్టిగా చెప్పండి. నా లైఫ్ని నేను డిజైన్ చేసుకుంటే, నా పరిచయం నేను డిజైన్ చేసుకుంటే, నా చదువుని, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని, నా వ్యవసాయాన్ని, అర్థమవుతుందండి, నాకు నా ఆలోచన ద్వారా నేను డిజైన్ చేసుకున్నాను అనుకోండి, అది ఎంత మాత్రం కూడా క్షేమాన్ని ఇవ్వదు, సంతోషాన్ని ఇవ్వదు, ఆనందం ఇవ్వదు. అది నాకు ఏడుపుని, దుఃఖాన్ని కలిగిస్తుంది. కానీ దేవుని చిత్తం చేస్తే దుఃఖమైన సంతోషాన్ని ఇస్తాడు. ముళ్ళ బాట అయినా అది పూల పాన్పుగా దేవుడు మారుస్తాడు. స్తోత్రం కలుగును గాక. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, లేమైన, 14 దినాలు సూర్యుని చంద్రుని చూడకపోయినా, ఒకటి తక్కువ 39-40 దెబ్బలు తిన్నా సరే, వాడ బ్రద్దలైపోయిన, వస్త్రహీనత అయినా సరే, ఆహారం లేకపోయినా, దిగంబరత్వం, చలికి తట్టుకోలేని స్థితిలో ఉన్న ఏ శ్రమ నా క్రీస్తు నుంచి ఏది ఎడపాటు చెయ్యదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చిత్తంలో చేయితే గుండెల్లో సంతోషం ఉంటుందండి. ఆమేనని చెప్పండి ఒకసారి గట్టిగా, స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు, కానీ యెహోవా తీర్మానమే
స్థిరమగును. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మీరు ఎన్ని ఆలోచనలు పెట్టుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చారో తెలియదు, కానీ నా దేవుని యొక్క తీర్మానమే నీ జీవితంలో స్థిరపరచబడును గాక. నీ ఉద్యోగంలో నా దేవుని తీర్మానం స్థిరపరచబడును గాక. నీ వ్యాపారంలో నా దేవుని యొక్క తీర్మానం స్థిరపరచబడును గాక. నీ పరిచర్లో, నీ సేవలో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో నా దేవుని తీర్మానమే స్థిరపరచబడును గాక. నమ్మితే గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం అని చెప్పండి. అనేక ఆలోచనలతో ఉన్నావేమో, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎటు పారిపోవాలి, ఏం చేయాలని అనుకుంటా ఉన్నవేమో. చెల్లి, తమ్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నాడు, నా తండ్రి తీర్మానమే నీ జీవితంలో స్థిరపరచబోతుంది. ఈ రోజున ఒక్క మాట ప్రవచనంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకున్నది కాదు, నీ డిజైన్ కాదు నీ లైఫ్లో ఉండేది. దేవుని డిజైన్కి నువ్వు అప్పగించుకుంటే నా దేవుడు శ్రమ అయినా సరే నీతో ఉంటాడు, ఇబ్బంది అయినా నీతోనే ఉంటాడు. చీకటైన, కరువైన, వేదనైన, దుఃఖమైన నీ చెయ్యి ఎన్నడూ విడిచిపెట్టకుండా నా దేవుడు నిన్ను అంచెలంచెలుగా హెచ్చించడానికి సిద్ధపడుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య దేవుడు చిత్తం చేశాడండి. చనిపోయి మరణించి తిరిగి లేచాడండి. ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళాడండి. ఆ సింహాసనం దగ్గరికి మనల్ని తీసుకెళ్ళబోతున్నాడండి. ఆమేనని చెప్పండి ఒకసారి. ఆయనే సిలువ లేకపోతే ఈ రోజున మనకి సింహాసనం ఉండేది కాదు. ఆయన సిలువ త్యాగం చేశాడు కాబట్టి, సిలువలో ఆ మరణ వేదన పొందాడు కాబట్టి మనకి ఈ రోజున సింహాసనం. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఒకవేళ నువ్వు కూడా ఇలాంటి సిలువ లాంటి శ్రమని, సిలువ లాంటి కష్టాన్ని, సిలువ లాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నావేమో, ఈ సిలువలోనే, ఈ సిలువ వేదనలోనే నీ ముగింపు ఉంటుంది. కానీ నా దేవుడు సిలువ శ్రమల్ని సింహాసనంగా నా దేవుడు మార్చును గాక. హల్లెలూయా. యేసు నామములో ఆ పౌలయ్య గారు యెరూషలేములోకి వెళ్ళాడు, బంధకాల మధ్య ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, తల కూడా ఛేదించబడ్డాడు. కానీ దేవుని చిత్తాన్ని చేశాడు. దేవుని ఆత్మలో పౌలు ఆత్మగారు కూడా కలిసిపోయింది. గట్టిగా చప్పలు కొడదాం. ఆ పౌలయ్య గారు 14 పత్రికలు రాసి ప్రపంచాన్ని ఒక ఉజ్జీవంతో ఊపాడు. గట్టిగా చెప్పండి కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో కూడా దేవుని చిత్తాన్ని చేయడానికి ఎవరి బిడ్డ, ఎవరి తమ్ముడు, ఎవనక్క, నువ్వు నిలబడు. నీవు ప్రపంచాన్ని షేక్ చేసే దానిలాగా షేక్ చేసేవాడుగా నా దేవుడు నిన్ను వాడుకొనును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు లేచి నిలబడదాం, ప్రార్థనలో ఏకీభిద్దాం. అందరు లేచి నిలబడదాం, ప్రార్థనలో ఏకీభిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ప్రభువా దేవుని చిత్తానుసారంగా ఈరోజు నీవు నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచి, బలపరిచి, ఓదార్చిన నీకు స్తోత్రాలంటూ ఓ చిన్న ప్రార్థన చేయండి. ఈ స్వరాన్ని వింటున్న ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది దూరాన, సమీపాన ఉన్నారు, మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలిగితే మీరు ప్రార్థనలో ఏకీభవించండి. మీరు అనేకమైన ఆలోచనలు పెట్టుకుని ఉన్నారా? ఎటు వెళ్ళాలి, ఏ గ్రామానికి వెళ్ళాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి, ఏది తినాలి, ఏది కట్టుకోవాలని చెప్పి ఏ ఆలోచనలో ఉన్నారు? అనేక ఆలోచనలు నీలో పుడుతూ ఏ ఆలోచన చేయాలో తెలియని స్థితిలో ఉన్నావా? ఒక్కసారి ఈ రాత్రి దేవుని వైపు నువ్వు తెప్పగడు. నీ ఆలోచన ఒక్కసారి నువ్వు ఆగు, నువ్వు ఉన్న స్థలంలో ఆగు, నువ్వు ఉన్నటువంటి ఆలోచనలు ఆపి ఒక్కసారి దేవుని వైపు చేతులెత్తి, ప్రభువా నా ఆలోచనలు కాదయ్యా, నా చిత్తం కాదయ్యా, నా యొక్క ప్రేరేపణ కాదయ్యా, నా యొక్క ఉద్దేశాలు, నా ఊహలు, నా మనసు చెప్పినట్టుగా నేను నడవకూడదయ్యా, నా హృదయం చెప్పినట్టుగా నేను నడవకూడదయ్యా. నీ తీర్మానం ఏంటో నాయనా, నీ యొక్క నడిపింపు ఏంటో, నీ చిత్తం ఏంటో నాయనా, నీ యొక్క చిత్తాన్ని గ్రహించగలిగిన శక్తిని నాకు అనుగ్రహించండి అయ్యా అని ప్రార్థన చేయి. ఈ రాత్రి నా దేవుడు నీ కన్ఫ్యూజన్ దేవుడు మార్చబోతున్నాడు. కన్ఫ్యూజన్ దేవుడు మీ క్వశ్చన్స్ని దేవుడు ఇదిగో ఆన్సర్గా దేవుడు మార్చబోతున్నాడు. కొంతమంది లైఫ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయబోతున్నాడు, లైఫ్ చేంజింగ్ చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తమ్ముడు, చెల్లి, నీ ఆలోచన ద్వారా నువ్వు పాడైపోతావు. తమ్ముడు, అక్క, నాన్న, తమ్ముడు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఆలోచనల ప్రకారంగా వెళ్తున్నావా? ఆ పిల్లను వదిలిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. ఆ పిల్లని వదిలిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. ఆ వ్యసనాలు విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. నిన్ను పాడు చేసేది ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టు. దేవుని సన్నిధి, దేవుడి పాదాలు పట్టుకో. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు దేవుడికి కావాలి. నువ్వు దేవుని చేతిలో ఒక విలువైన సాధకంగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. నువ్వు దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈ లోకంలో తుప్పి పట్టిపోవడానికి కాదు నిన్ను పుట్టించింది. ఈ లోకంలో అరిగిపోవడానికి కాదు దేవుడు నిన్ను పుట్టించింది. దేవుని కొరకు రోషం కలిగి, ఒక షైన్ చేయబడి, ఒక రోషంతో ప్రకాశించడానికి, ఒక లేవడానికి, ఒక తేజరిల్లడానికి నేను దేవుడు పుట్టించాడు. హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. దేవుని చిత్తం చేయడానికి నిలబడు తమ్ముడు.
దేవుడి చిత్తానికి చేయడానికి నిలబడి చెల్లి, ఒకవేళ ఇప్పటికే నిలబడ్డావా, నిలబడిన నీకు శ్రమలు వస్తున్నాయా, కష్టాలు వస్తున్నాయా, నువ్వు భయపడకు. మధ్యలోనే దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోవద్దు. నువ్వు నిలబడింది దేవుని చిత్తం అయితే దానిలో నిలబడు. దేవుడి దాన్ని కడముట్టిస్తాడు, దాన్ని గమ్యానికి చేరుస్తాడు, నిన్ను అద్దరికి చేరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఇష్టంగా ప్రేమించే వాళ్ళు వస్తారు, మాటలు అంటారు, వెనక్కి లాగుతూ ఉంటారు. దేవుడు కావాలా, మందిరం కావాలా, సేవ చేస్తావా, సువార్త చెప్తావా, ఎందుకు ఇలాగున్నావు అలాగున్నావు అని చెప్పి అంటారు. దేవుని కొరకు నిందలైన, శ్రమలైన, కష్టమైన నిలబడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎవరెవరినైతే కోల్పోతున్నావో అంతకి నూరంతలుగా దేవుడు నీకు కృపనిస్తాడు, అంతకు నూరంతలుగా నీకు సహవాసాన్ని ఇస్తాడు, నూరంతల ప్రేమనిస్తాడు. ఒక మనిషి దగ్గర నుంచి కోల్పోయావేమో, ఒక మనిషి నుంచి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరో బాధపడుతున్నారు, గడిచిన దినాల్లో నేను కోల్పోయినది చాలా శ్రేష్టమైనది అని అనుకొని ఇప్పుడు వరకు కుమిలిపోతున్నావు, నువ్వు వేదన చెందుతున్నావు, నువ్వు గుండెల్లో వేదన మదన పడుతూ ఉన్నావు. అయితే నా దేవుడు ఆ కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని దేవుడు నీకు సిద్ధపరిచాడు. కోల్పోయిన దానికంటే శ్రేష్టమైన దాన్ని నీ కొరకు నీ ముందుంచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నిలబడు తమ్ముడు, దేవుని చిత్తాన్ని చేయడానికి పౌలు వలె నిలబడు. దేవుడు ఎలాగ యేసు ప్రభువారు సిలువ త్యాగాన్ని చేయడానికి ఎలాగైతే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నిలబడ్డాడో అలా నిలబడు. సిలువ వేదనైనా, మరణ వేదన నిలబడు. ఆ మరణంలో నుంచి మొలకను తీసుకొని వస్తాడు, చిగురింపును తీసుకొని వస్తాడు, దీవెన తీసుకొని వస్తాడు, అభిషేకాన్ని తీసుకొని వస్తాడు, కృపను తీసుకొని వస్తాడు. ఒక మహిమను నీ ద్వారా దేవుడు బయటకు పరిచయం చేస్తాడు. ఎవరికి తెలియని నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తాడు. ఎవరికి తెలియని నిన్నే ఒక సెర్చ్ చేసి అనేక మందికి దీవెనకరంగా నీ కోసం సెర్చ్ చేస్తారు. నువ్వు దేవుని చిత్తాన్ని చేస్తే అనేకులు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తారు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. పేతురు బలే నిలబడ్డాడండి. పేతురు నిలబడినట్లుగా నిలబడండి. ఇదిగో పౌలు నిలబడినట్లుగా నిలబడండి. గొప్ప కృప నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. దేవుని ప్రేమ ఎదురు చూస్తూ ఉంది. దేవుని కనికరం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. దేవుని చిత్తం చేయడానికి నిలబడు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యగారు ప్రార్థన చేస్తారు. అందరూ అలాగే ప్రార్థనలో ఉందాం. అయ్యగారు ప్రార్థన చేసి ఆశీర్వాదాలు ఇస్తారు. థ్యాంక్ యూ జీసస్. అందరూ కలిసి కళ్ళు మూసుకుందాం. వాస్తవమే కదా, మనుషుల యొక్క హృదయము చాలా లోతైంది. ప్రభు ఈరోజు నీతో నాతో అందరితో మాట్లాడున్నాడు. కానీ దేవుడి చిత్తం మాత్రం ఒకటే. మనుషుల హృదయం ఎంత లోతున్నా, ఎన్ని ఆలోచనలు, ఎన్ని తలంపులు ఉన్నా, దేవుడు ఒకే ఒక ఆలోచన. నిన్ను ప్రేమిస్తా అన్నాడు, ప్రేమించడానికి తన ప్రాణం పెడతా అన్నాడు, పెట్టాడు. తిరిగి లేస్తా అన్నాడు, తిరిగి లేచాడు. నీకు నిత్యరాజ్యాన్ని ఇస్తా అన్నాడు, ఇస్తాడు. కానీ నువ్వు ఎలా ఉండాలనే విషయాన్ని వాక్యము ద్వారా, తన దాసుల ద్వారా తెలియజేసి ఉన్నాడు. కనుక ఈ లోకంలో పాపాన్ని కావాలని, ఈ లోకంలో ఉన్న వ్యసనాలు కావాలని, ఈ లోకంలో ఉన్న కోరికలు కావాలని నువ్వు అనుకున్నంత కాలము నిత్యరాజ్యం నీ సొంతం కాదని కూడా నీ దేవుడి వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నాడు. కనుక ప్రియమైన కుమార్తె కుమారులారా, ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని, నీ ఆలోచన మార్చుకొని, నీ తలంపులు మార్చుకొని, నా కొరకు రక్తాన్ని కార్చిన వాడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు, నా కొరకే తిరిగి లేచిన వాడు ఉన్నాడు అని నువ్వు ఆలోచించినట్లయితే, గ్రహించినట్లయితే, ఈ వాక్యము ద్వారానే నీ మనసు మారాలి. ఈ వాక్యం ద్వారానే నీ తలంపులు మారాలి. ఈ వాక్యం ద్వారా నీ అడుగు జాడలు మారాలి. ప్రభుత్వం నడవాలని ఒక ఆలోచన కలగాలి, నీకు ఒక తలంపు కలగాలి. దేవుడి చిత్తాన్ని నా మీద ఏమయ్యిందో అనే ఒక ఆలోచనతో నీవు నడవగలిగితే నిత్యరాజ్యంలో నా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. కుమార్తె కుమారులారా, ఈ లోకం ఎంత మాత్రం శాశ్వతం కాదని నువ్వు ఇప్పటికైనా ఎరిగి, నా దేవుడి చిత్తం ఏమయ్యిందో, నా ద్వారా నా కుటుంబం నశించిపోతుందేమో, నా ద్వారా నా గ్రామం నశించిపోతుందేమో, నా ద్వారా నా గ్రామానికి శ్రమ రాపోతుందేమో, నా ద్వారా నా కుటుంబానికి శ్రమ రాపోతుందేమో, నా ద్వారా నా కుటుంబానికి శాపం వస్తుందేమో ఏనాడైనా ఆలోచించవా కుమార్తె కుమారులారా? నీ ద్వారా నీ కుటుంబానికి శాపం వస్తుందేమో, నీ ద్వారా నీ కుటుంబానికి అవమానం వస్తుందేమో, నీ ద్వారా నీ కుటుంబానికి ఆటంకం వస్తుందేమో ఏనాడైనా ఆలోచించావా? ఇప్పటికైనా నీ మనసు మార్చుకో, నీ తలంపులు మార్చుకో. నీ ద్వారా నీ కుటుంబానికి శాపం రావటానికి కాదు ఈ లోకంలో నిన్ను ఇంకా బ్రతికించింది.
నీ ద్వారా నీ కుటుంబానికి ఆటంకం రావటానికి కాదు, ఇంకా నిన్ను బ్రతికించి నడిపించేది. 2026 సంవత్సరం 2026 సంవత్సరం 8వ నెల 16వ తారీఖు రాత్రి వరకు నేను భూమి మీద ఉన్నాము అంటే శక్తి చేత, బలతి చేత, బలము చేత, జ్ఞానము చేత మాత్రం కానే కాదని ప్రభు తెలియజేస్తున్నాడు. కుమారులారా, ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని ఆ మారిన మనసు యేసయ్యకిస్తే ఆ మనసు ద్వారా మంచి మార్గాల్లో నడిపించి నిత్యరాజ్యంలో వారసురాలుగా నిన్ను జీవ గ్రంథంలో నీ పేరు రాయటానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కుమార్, ఇప్పటికైనా నీ మనసు మార్చుకో. ఈ వాక్యం ద్వారానే నీ ఆలోచనలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేవుడి చిత్తం ఒకటే, నీ మనసు మారాలి. నీవు దేవుడి వైపు అడుగులు వేయాలి. నీ మీద ఉన్న శాపం తొలగిపోవాలి. నీ కుటుంబం మీద ఉన్న శాపం తొలగిపోవాలి అంటే నీవు దేవుడితో కలిసి నడవటం నేర్చుకోవాలి అని దేవుడు నాతో బహుసూటిగా ఈ రోజు రాత్రి మాట్లాడి ఉన్నాడు. కనుక ఇప్పటికైనా నీ మనసు మార్చుకో, ఇప్పటికైనా నీ తలంపులు మార్చు, ఇప్పటికైనా నీ ఆలోచన మార్చు. వాక్యము ద్వారా నువ్వు లోబడి దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి అడుగులే. దేవుడు నిత్యముగా నీ కుటుంబాన్ని, నీ యొక్క జీవితాన్ని సరిచేసి సరైన మార్గం నడిపిస్తాడు. కుమారులారా, మన గ్రామంలో చాలా మంది నశించిపోతున్నారు. యవనస్తులు లోకంలో పాపలో, శాపలో, తాగుడికి, పేకాటికి, వ్యసనాలకి అలవాటు పడిపోయి తల్లిదండ్రులు లెక్క చేయక, పెద్దవారికి లోబడక ఎంతో మంది నాశనానికి అడుగులేస్తున్నారు. కుమారులారా, ఇప్పటికైనా అయ్యా నా కుటుంబంలోనే ఉన్నారు కదా అలాంటి వారు, మా గ్రామంలో ఉన్నారు, మా బాడుకట్లో ఉన్నారు, కానీ వాళ్ళ మనసు మార్చాలని ఆలోచన ఎప్పుడైనా చేస్తున్నావా? కుమార్తె, నా కర్మ ఇలా కాలిపోయింది, నా బ్రతికి ఇలా అయిపోయింది, నా కొడుకు నా మాట వింటలేదు, మా అల్లుడు మా మాట వింటలేదు, నా భర్త నా మాట వింటలేదు అని ఏడుస్తున్నావు, కానీ ఏనాడైనా యేసయ్య దగ్గర మోకరించి ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా? నా తండ్రి, నా కుమారుని మార్చయ్యా, అయ్యా నా భర్తను మార్చయ్యా, అయ్యా నా యొక్క తమ్ముడి విషయంలో, అయ్యా నా అన్న విషయంలో, అయ్యా మా యొక్క కట్టుకున్న భర్త విషయంలో మార్పు కావాలయ్యా అని ఎప్పుడైనా ఏడిచి ఉన్నావా? కుమార్తె, ఇప్పటికైనా సరే నువ్వు కన్నీరు కాచడం నేర్చుకో. నా దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబంలో కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఈరోజు యవనస్తులుగా ఉండగానే మరణిస్తున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళ పోస్టులే, ఎక్కడ చూసినా వాళ్ళకి దండలే, ఎక్కడ చూసినా వాళ్ళ యొక్క రూపాలే కనపడుతున్నాయి కదా. కుమారుడా, గమనించండి, ఈ లోకంలోని ఏమీ ప్రేమించద్దు. ఇది శాశ్వతమైనది కాదు, నిత్యరాజ్యమే శాశ్వతమైంది. కనుక నీ మనసు ఇప్పటికైనా మార్చుకొని పరలోకములో ఉన్న తండ్రి వైపు, పరిశుద్ధమైన గ్రంథం వైపు, దేవుడి యొక్క సన్నిధి వైపు నీవు నడవగలిగితే నా దేవుడు నీతో కూడా కలిసి నడవటానికి, నీ కుటుంబంలో నివసించడానికి, నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. కుమార్తె, శాపానికి నడవద్దు, పాపానికి నడవద్దు, లోకంలో ఉన్న వ్యసనానికి అడుగులు వేయద్దు. నీ ద్వారా నీ కుటుంబానికి శాపం రావటానికి వీల్లేదు, నీ ద్వారా నీ కుటుంబానికి అవమానం రావటానికి వీల్లేదని దేవుడు ఈరోజు రాత్రి హెచ్చరించున్నాడు. కనుక హెచ్చరింపులకి నువ్వు లోబడి నా దేవుడికి సాగిలపడినట్లయితే నీ కుటుంబాన్ని నిన్ను దీవించి ఆశీర్వదించబోతున్నాడు. యేసయ్య, నీ దాసుడి ద్వారా పలకబడిన ప్రతి మాట మా హృదయాల్లో నీరు గట్టి ఫలించినట్లుగా మేము ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో తెలియజేసి ఉన్నావు. కనుక నేను మా చిన్న గ్రామం పెదపడని మా గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి మనసు కూడా మారు మనసు పొంది రాజ్యానికి, నిత్యరాజ్యానికి వారసులుగా మారినట్లు సహాయం చేయమని, ప్రతి బిడ్డపై నీ కనుదృష్టి, నీ కాపుదల సదాకాలం తోడుంచి వ్యసనాల్లోంచి విడిపించి నిత్యరాజ్యంలో నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని వచ్చిన బిడ్డలందరూ దీవించి, వింటున్న బిడ్డలందరూ దీవించి, లైవ్లో ఉన్నవారి బిడ్డలందరూ కూడా ఆశీర్వదించి రాకడ వరకు నమ్మకంగా జీవించే భాగ్యాన్ని, కృపని మాకు అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, ప్రేమ, సమాధానమును మనకును భూమి మీద ఉన్న పరిశుద్ధులకును, ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో పాలు పంచుకున్నారో, ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క లైవ్లో ఉంటున్నారో, వింటున్నారో, ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభు పేట అందరికి వందనాలు. ప్రభు చిత్తం అయితే మీ అందరికీ కూడా ఒక మనవి, ప్రతి ఆదివారం రాత్రి పెద్దపాడి ప్రాంతంలో మెయిన్ సెంటర్లో మీ అందరికీ తెలుసు, మరి యొక్క పెద్దకోటి అనే కుమారుడి కుటుంబం కాడ జరుగుతున్న ఈ ప్రార్థనలో ప్రతి ఒక్క బిడ్డ కూడా, ప్రతి ఒక్క
వ్యక్తి కూడా ఈ ప్రార్థనలో పాలు పంచుకోవాల్సిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాం. ప్రతి ఆదివారం ఒక యవనస్తులని కాదు, అందరికీ కూడా మరి ప్రార్థన చాలా అవసరము, వాక్యము అందరికీ అవసరం కనుక అందరూ కూడా ఈ యొక్క ప్రార్థనలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి రామచంద్రపురం ప్రాంతంలోంచి ప్రతి రాత్రి ఈ యొక్క ప్రాంతంలోనికి దైవ సేవకులు వస్తున్నారు. త్వరలోనే మందిరం కూడా ఇక్కడ దేవుడు నిర్మించబోతున్నారు కనుక ఆ విషయంలో మీరు అందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాం. ఇంకా రావాలనుకున్న వారందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం సేవకులు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నారు. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ఆశీర్వదించునుగాక. లైవ్లో వీక్షించిన బిడ్డలందరికీ మా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు. అలాగే తర్వాత ఈ లైవ్ను కూడా వీక్షిస్తున్న బిడ్డలకు కూడా మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పరిచర్య కొరకు నిశ్చయంగా ప్రార్థన చేయండి. అనేకులు క్రీస్తు దైవరాజ్యం కొరకు నిలబడాలని ప్రయాసపడతా ఉన్నాం. దేవుడి కార్యం చేయనుగాక. అలాగే ప్రతి బుధవారం రాత్రి బైబిల్ స్టడీ చేయాలని దేవుడు ఆలోచన ఇచ్చారు. ప్రతి బుధవారం రాత్రి కూడా అందుబాటులో ఉండగలిగితే మీరు ఖచ్చితంగా ప్రతి బుధవారం రాత్రి, అది ఆన్లైన్ సర్వీసు, ఎక్కడున్నా సరే ఆ బుధవారం రాత్రి మాత్రం ఆన్లైన్ సర్వీస్ జరుగుతుంది. కాబట్టి బైబిల్ స్టడీ ఎవరైనా ఆలోచన ఉద్దేశం కలిగి చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ ప్రార్థనలు కూడా మీరు ఏకీభవించాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.